కేటీఆర్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్లో మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ఆయన కూడా విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసు ఎలా ఉంటుంది సార్? ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకు సార్? అసలు కేటీఆర్ ఈ రాష్ట్రానికి మొబిలిటీ వ్యాలీ తీసుకురావాలని ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మొబిలిటీ వ్యాలీ రాకుండా చేసిండు. ఈ రాష్ట్రం పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. ఒక చరిత్రాత్మకమైన అవకాశం పోయింది. ఏమండి, అందాల పోటీలకు 30, 40, 50 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టచ్చు, రైట్? పతంగుల ఫెస్టివల్ పెట్టచ్చు సంక్రాంతి అప్పుడు, డబ్బులు పెట్టి 10-15 కోట్లు పెట్టి. కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టి మొబిలిటీ వ్యాలీని సృష్టిద్దామని బజ్ క్రియేట్ చేస్తే తప్పెట్టవుతుంది. అంటే తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడాన్ని ఎవరు కాదన్నారు, కానీ ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విదేశీ కంపెనీలకు ఆయన డబ్బులు చెల్లించారు, ఎలాంటి పర్మిషన్ జీవో ప్రకారం పోయిందండి. జీవో ప్రకారం పోయింది, అగ్రిమెంట్ ఉంది. అదేవిధంగా విదేశీ కంపెనీ అంటే ఏమన్నా డబ్బులు ఎత్తుకపోయిన కంపెనీయా? వాళ్ళు ఫార్ములా ఈ రేసు తెలంగాణలో పెట్టిండ్రు, ఇంకో 2వ రేసు పెట్టాల్సి ఉండే. వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డిని అడిగినారు. ఇతను మూర్ఖంగా వ్యవహరించి అగ్రిమెంట్ను రద్దు చేసి ఏకపక్షంగా ఇప్పుడు వాళ్ళు పారిపోతే మళ్ళీ ఎన్నడూ వస్తారు? వాళ్ళు వస్తారా? వాళ్ళు బెంగళూరు పోయినారు, వాళ్ళు గుజరాత్ పోతారు, ఇంకో దగ్గరికి పోతారు. మరి తెలంగాణ నోట్ల మట్టి కొట్టినట్టు కాదా? 700 వేలాది కోట్లు వచ్చేది. ఇలా చైనా ఎలక్ట్రిక్ కార్స్, బైడు లేకపోతే రకరకాల కార్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. చైనా ఇది రేపు తెలంగాణ నుంచి మేడ్ ఇన్ తెలంగాణ వచ్చే బ్రాండ్తో వచ్చేవి. ఆ అద్భుతమైన అవకాశం పోయింది. రియల్ ఎస్టేట్ చెడగొడుతుంది హైడ్రా పేరు మీద, రైట్? మూసీ నది అని చెప్పేసి ఎవరిని రానియకుండా చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఫార్ములా అని చెప్పేసి మొబిలిటీ వాల్యూ రాకుండా చేస్తుంది. ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి నీకు? సో ఎంత ఉట్టిదండి.